वालेकुम नाज़रीन, मैं हूं शेख रहमत अली। आप देख रहे हैं क्राइम टुडे न्यूज़। टीआरएस पार्टी जीती तो महेश्वरम में वालदा सविता इंदिरा रेड्डी जीती इसी वास्ते कि गरीब लोगों की मसाइल और उनकी परेशानियां समझने हमदर्दी उनके लिए है। मैं और एक बात बताता हूँ, मैं सबकी और एक बार शुक्रगुजार हूँ आपकी मोहब्बत की, आप जो इज्जत दिए मैं अल्फाज में नहीं बता सकता हूँ वो बातों पे, और ना ही किसी सोने से तोल सकता हूँ। मैं आपके बीच में जो बात मैं बताया था, वालदा जरूर आपके दरमियान में रहेंगे, हर दिन आपके परेशानियों की, आपकी मुश्किलात की हल करने की कोशिश करेंगे। मैं भी आपके बीच में आपके भाई की तरह, आपके छोटा या बड़ा भाई की तरह आपके बीच में रहता हूँ। ये जबान देते हुए मैं अलविदा करता हूँ। కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి సోదరులకి సోదరులకి పత్రికా సోదరులకి అందరికీ కూడా నమస్కారం। ఈరోజు మీ అందరికీ కూడా ఇక్కడ ఉన్న ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి మహిళా సోదరులకి సోదరులకి పత్రికా సోదరులకి అందరికీ కూడా ముందు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను। ఈరోజు ఎమ్మెల్యేగా గెలిపించిన మీకు అందరికీ కూడా పేరు పేరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను। ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలందరూ ఒకవైపు ఉంటే మహేశ్వరంలో అందులో జల్పల్లి మున్సిపాలిటీలో ప్రజలందరూ సవితమ్మ వైపు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు। దీని గురించి మీకు ఎంత సేవ చేసినా తప్పే, మీ రుణం కూడా తీర్చుకోవాలని మాత్రం ఒకసారి గుర్తు చేస్తూ, వేదిక మీద అందరితో పాటు వేదిక ముందున్న వాళ్ళందరికీ కూడా 4.5 years నుండి నేను చూస్తూ ఉన్నాను బస్తీలలో ప్రాబ్లమ్స్తో సతమతం అవుతూ ఎవరికి చెప్పాలో అర్థం కాక మీరు పడుతున్న బాధలని చూస్తున్నప్పుడు కొన్ని బస్తీలలో వెళ్తే లేడీస్ నన్ను పట్టుకొని ఇచ్చారు, అమ్మ మా ఏరియా చూడు ఎంత డ్రైనేజ్ సిస్టమ్ అంతా రోడ్ మీద ఉంది, శానిటేషన్ సరిగ్గా లేదు, డ్రింకింగ్ వాటర్ సరిగ్గా వస్తలేదు, నిన్ను గెలిపించుకుంటా కానీ మా సమస్య తీర్చండి అమ్మా అని చెప్పారు। మీ అందరికి ఒకటి అష్యూరెన్స్ ఇస్తా ఉన్నాను, మీ మధ్యలో ఉంటూ మీ సమస్యలు నా ప్రధాన ఏజెండా అని మాత్రం మీరందరికీ మాటిస్తా ఉన్నాను। ఫస్ట్ డ్రింకింగ్ వాటర్ ప్రయారిటీ, నెక్స్ట్ శానిటేషన్ ఒకటి, దాంతోపాటు రోడ్స్ ఇవన్నీ కూడా, వీటన్నిటిని చేయడానికి మీరు నాకు అవకాశం ఇచ్చారు। ప్రభుత్వం ఏదన్నా ఉండనియండి, ఎమ్మెల్యేని ఒకే ఒక అధికారంతో ఇక్కడున్న సమస్యలన్నీ కూడా సాల్వ్ చేయడానికి మీ తరఫున నేను పోరాటం చేస్తానని మాత్రం నేను మాటిస్తా ఉన్నాను। ఎందుకంటే గతంలో ఏదైనా చిన్న సమస్య కావాలంటే మీరందరూ రోడ్డుపైకి వచ్చి పోరాటం చేశారు, ఇప్పుడు మీరు రాకలేదు, ఏ పోరాటం ఉన్నా సబితమ్మ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని మాత్రం మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను। మీరందరూ ఒకటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని 4 సంవత్సరాల నుండి ప్రాబ్లమ్స్ లో అన్నింటిలో కూడా ఇన్వాల్వ్ అవుతూ చాలా మంది సోదరులు, వేదిక మీద ఉన్న సోదరులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్న సోదరులకి థ్యాంక్స్ చెప్తూ, 4 సంవత్సరాలు మీరు నా కోసం పనిచేశారు, ఈ 5 సంవత్సరాలు మీ అందరి కోసం నేను పనిచేస్తాను మాత్రం పాటిస్తాను। ఎందుకంటే చాలా మంది పెద్ద పెద్ద గౌరవ పెద్దలందరూ కూడా ముస్లిం సోదరులకు సంబంధించి, ముస్లిం మైనారిటీకి సంబంధించిన వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ ఆశీర్వదించారు, యంగ్స్టర్స్ అందరూ సపోర్ట్ చేశారు, కాంగ్రెస్ పార్టీ అండగా ఈరోజు గెలుచుకోగలిగాం। ఈ గెలుపులో మీ అందరితో పాటు కార్తీక్ కూడా ఇక్కడ ఉండి మీ అందరితో కోఆర్డినేట్ చేశాడు, మీ అందరితో పాటు పార్టీ కూడా అభినందిస్తా ఉన్నాను। ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏదున్నా కూడా నాతో పాటు గౌరవ ఎంపీటీసీలు ఉన్నారు, పార్టీ అధ్యక్షులు ఉన్నారు, సోదరులందరూ ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరితో పాటు నేను మీ మధ్యలో ఉంటూ ఒక రోడ్స్, డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్ కాదు, చాలా మందికి ఇండ్లు లేవు, రేషన్ కార్డ్స్ లేవు, పెన్షన్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇవన్నీ కూడా ఫస్ట్ ప్రయారిటీగా తీసుకున్నాను తెలియజేస్తూ, వీటితో పాటు ఇక్కడ ఒక మంచి హాస్పిటల్ అనుకున్నాం, వాటి హాస్పిటల్ గురించి కూడా తప్పకుండా చోద తీసుకుంటాం। రేపు ఈరోజు ఎమ్మెల్యే 5 రోజులకు మీ మధ్యలోకి వచ్చాను, కానీ రేపటి నుండి ఫస్ట్ అఫీషియల్ మీటింగ్ ఏదైనా ఉందంటే అది జల్పల్లిలోనే తీసుకుంటున్నాను। రేపు చెప్పినట్టు ఇంతకుముందు కార్తీక్ చెప్పినట్టు బల్దియాలో ఉన్న సిబ్బంది అంటే మున్సిపల్ ఆఫీస్లో ఉన్న సిబ్బంది అందరూ కూడా ఖచ్చితంగా మీ బస్తీలలో ఉంటారు,
ఫస్ట్ ప్రయారిటీ శానిటేషన్ తీసుకుంటున్నాం. రేపు మీరందరూ కూడా ప్రతి బస్తీలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి అధికారి మీ దగ్గరికి వస్తున్నప్పుడు శానిటేషన్ కంపల్సరీ క్లీన్ అయ్యేంత వరకు మీరందరూ వాళ్ళతో ఉండండి అని మాత్రం అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. దాంతోపాటు డ్రింకింగ్ వాటర్ రేపే రివ్యూ తీసుకుంటారు. డ్రింకింగ్ వాటర్ ఎంత వీలైనంత తొందరగా డ్రింకింగ్ వాటర్ మన దగ్గరకు వచ్చినట్టు చొరవ తీసుకుంటారు మాత్రం మీకు అందరికీ మాట ఇస్తూ ఖచ్చితంగా ప్రతి బస్తీ సడన్ విజిట్ చేస్తాను. నేను ప్రతి బస్తీలో ప్రతి గల్లీ తిరుగుతాను. ప్రతి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ముందుంటారా మీరందరూ కూడా హామీ ఇస్తూ ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన మీకు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఈరోజు ముఖ్యంగా మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఎన్నికల కన్నా ముందు ఎన్నికల ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్లో దయచేసి మీరందరూ కూడా ఐకమత్యంతో కాంగ్రెస్ జెండాను ఎదురేయాలని మీరందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే వార్డ్స్ డివైడ్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క వార్డు ఒకరొకరు ఇన్ఛార్జ్ తీసుకొని శానిటేషన్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఏదైనా కూడా మీరందరూ కూడా ఇన్వాల్వ్ రండి. కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు రావాలంటే కింద ఉన్న లీడర్లు అందరూ కూడా గట్టిగా ప్రజల కోసం పనిచేయాలని మీకు అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరొకసారి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఎప్పుడు ఏ చిన్న అవసరం ఉన్నా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సబితమ్మ సెల్కి ఒక మెసేజ్ పంపించండి. ఖచ్చితంగా సాల్వ్ చేయడానికి మేము ముందుండాలని మాత్రం తెలియజేస్తూ मखदूम्स बिग मॉल एक ऐसी जगह जहां दूल्हा दुल्हन बाराती बच्चे और सारे परिवार के लिए शेरवानी, खड़ा दुपट्टा, कुर्ता पैजामा, शरारा सूट, कोट सूट्स, डिजाइनर साड़ीज, शर्ट पैंट, लॉन्ग फ्रॉक एंड फिश कट सूट्स। लिफ्ट की सहूलत के साथ फुली एसी मॉल मखदूम्स बिग मॉल ऑपोजिट कमान मदीना बिल्डिंग, चार मीनार रोड, हैदराबाद।